అమృతవాక్కు ఛానల్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. దసరా శుభాకాంక్షలు. నవరాత్రి స్టార్ట్ అయిపోయింది. నవరాత్రిలో బొమ్మల కొలువు అనేది మాకు వచ్చేసింది. నవజీవన్ తిరుచానూరులో ఈ సంవత్సరం కూడా మనం తిరుచానూరులో ఉన్నటువంటి శరణాగతి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి హాల్లో మనం బొమ్మల కొలువు పెడతాము. అదేవిధంగానే ఈరోజు కూడా బొమ్మల కొలువు పెట్టి ఉండడం జరిగింది. ఈరోజు కొత్తగా అంటే ఈ ఇయర్ అనేది ఇంకా కొత్తగా డిజైన్ చేసామన్నమాట. మనకి ఇక్కడ చూస్తే సుభద్ర, బలరాం, అలాగే పూరి నుంచి వాళ్ళే దిగి వచ్చారు అనేటువంటి జగన్నాథుడిని తీసుకొని వచ్చి పెట్టాం. ఆ విధంగా ఉందండి. అలా మీరు నమూనాని చూస్తే అర్థమవుతుంది. దాని పక్కనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పెట్టున్నాము. చూడండి, కింద వచ్చి మనకి హరే రమ హరే కృష్ణ టెంపుల్ దగ్గర నుంచి పక్కన ఉన్నటువంటి అలిపిరి మెట్ల దగ్గర నుంచి జూ పార్క్ అటు సైడ్ రోడ్డు ఏదైతే ఉందో అలిపిరి మెట్ల నుంచి ప్రతి ఒక్కరూ ఏవేవి కావాలో అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టున్నాము. చాలా బాగా అక్కడే పైన తిరుమలలో ఎక్కిపోయేటువంటి శ్రీవారి మెట్లు కావచ్చు, నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడుతున్నారు. ఓం నమో వెంకటేశాయ, గోవింద 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 అని చెప్పి మనము ఈరోజు చాలా చక్కగా మనం దర్శించుకోవచ్చు. చూడండి, మొదటి రోజు ఈరోజు శైలపుత్రిదేవి ఇక్కడ 9 నవదుర్గాలని కూడా పెట్టున్నాం. చూడండి, నవదుర్గాల్లో ఎవరైతే ఉన్నారో మనందరికీ ఇష్టమైన వాళ్ళే 9 మంది కూడా. ఈ 9 మందిని మనం పూజించడం అనేది ఒకేసారి కూడా ఇక్కడ మనం పెట్టడం అనేది కూడా చాలా దర్శించుకోవడం అనేది కూడా చాలా అదృష్టం కూడా. నవదుర్గల్లో కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి సహాయం చేశారు. పిల్లలు, మా అమ్మాయిలు, అలాగే బాబు అందరూ కూడా సహాయం చేశారు. ఇక్కడ నవజీవన్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సపోర్ట్తోనే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పక్కనే మనకి రాజరాజేశ్వరి గారు అని చెప్పేసి నేను అమ్మవారిని రెడీ చేశానండి. ఈసారి కొత్త థీమ్ అనేది తీసుకొని వచ్చాము. ఉయ్యాలలో పెట్టాము అమ్మవారిని. చాలా చక్కగా ఆమెను చూస్తూ ఉంటే చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టాం కదా. నేను ఇది రెడీ చేసేటప్పుడు కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేకపోయింది. అలాగే నెక్స్ట్ ఇంకా కూడా మనం దర్శనం చూస్తే వెనుకనే ఇక్కడ మనం కైలాసం అనేది ఇక్కడ చూసారంటే లోపల శివ ఫ్యామిలీ అనేది మనకి బాగా దర్శనం ఇస్తారు. ఎందుకంటే మనం ఎక్కడో పోయి శివుడు ఎక్కడ ఉన్నాడో అని చూడాల్సిన అవసరం లేదు. శివుడు ఫ్యామిలీని ఇక్కడ చూడొచ్చు. అలాంటి కైలాసం అనేది ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇక్కడ చూడండి, సకల దేవతలు మనకి ఇక్కడ వచ్చేసారు. పైన మనం ఎప్పుడు కూడా కొలువులో ఒక అమ్మవారు ఇలా ఆసీనం వేసి కూర్చునే విధంగా మనకి ఇక్కడ వేసి పెట్టున్నాము. చాలా చక్కగా సకల దేవతలు వచ్చిన్నారు. పైన రాధాకృష్ణుడి దగ్గర నుంచి అలాగే కృష్ణుడు, రుక్మిణీదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, కైలాసంలో ఉన్నటువంటి శివుడు, అష్టలక్ష్మిలు, దశావతారాలు, కళ్యాణం సెట్టు, గజేంద్ర మోక్షము, అలాగే నెక్స్ట్ శ్రీనివాస కళ్యాణము, ఎన్ని విష్ణు కళ్యాణము. నెక్స్ట్ ఇది వచ్చి నేను మా వారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేనని చెప్పేసి అది డిజైన్ చేసి పెట్టాం. కొన్ని ఇయర్స్గా నవజీవన్లో జరుగుతున్నటువంటి సాంప్రదాయాన్ని మేము ఇక్కడ అందరికీ కూడా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మీరందరూ కూడా వచ్చి ఇక్కడ శరణాగతిలో ఉన్నటువంటి తిరుచానూరుకి దగ్గరటువంటి ఈ నవజీవన్ వృద్ధాశ్రమంలో పెట్టున్నామండి. మీరందరూ కూడా వచ్చి తాంబూలం తీసుకొని మీ యొక్క కుటుంబాల్లో కూడా అందరికీ పిల్లలకి అందరికీ కూడా చెప్తే మనము సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా గౌరవించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇవన్నీ కూడా పిల్లలకి కూడా తెలియాలి. ఆ థీమ్ కూడా ఒక్కొక్కటి ఉంది. చూడండి, నాయనార్లు, శంకరాచార్యులు, దుర్గాదేవి పక్కనే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు అని మనకు తెలియదు. ఇక్కడ బొమ్మల కొలువు అంటేనే ఇక్కడ చూస్తాము. అలాగే ఇక్కడ మేము గార్డెన్ లాగా ఒకటి పెట్టామండి. ఇది రెడీమేడ్గానే గార్డెన్ తీసుకున్నాము ఒక 3 years బ్యాక్. అందులో బుద్ధ, శ్రీకృష్ణుడు, మొత్తం ఇదంతా శ్రీకృష్ణుడికి సంబంధించి, కానీ అందులో బుద్ధుడిని తీసుకొని వచ్చి పెట్టాము. చాలా చక్కగా ఉంది. ఇక్కడ ముందర తిరిగి మేము అవ్వవాళ్ళు, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో తిరుచానూరులో ఉన్నటువంటి నవజీవన్ శరణాగతి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి అవ్వ వాళ్ళందరికీ కూడా ఇది సంతోషకరంగా ఇస్తూ, అలాగే మా పిల్లలు ఎవరైతే బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు అందరు కూడా ఉన్నారు, ఆ పిల్లలకి అందరికీ కూడా చూడలేని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు టచ్ చేసి ఆ ఫీలింగ్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆ పిల్లల కోసం అలాగే మనం చేసేటువంటి ఏది వయసైన వాళ్ళం ఇవాళ మనం చేసేది ఏం లేదు, ఇలాంటి సర్వీసు వాళ్ళనే ఇక్కడికి తీసుకొని వస్తే ఇంకెంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. మా చంద్రక్క కావచ్చు, అలాగే కౌసల్య అమ్మ కావచ్చు,
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ, శాంతమ్మ, పద్మమ్మ ప్రతి ఒక్కరూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది పెట్టింది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ, శ్రీనివాసన్ గారు మా వారు, నా యొక్క సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము. తన సపోర్ట్ అంటే పూర్తిగా ఉంటుంది. సో మీరు కూడా రండి, వచ్చి మీరు కూడా తిలకించి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించండి. ఇక్కడే కూడా ఉన్నారు చూడండి వెంకటేశ్వర స్వామి. ఈయన దర్శించి మీ అందరూ కూడా సకల సౌభాగ్యాలు, మీ ఆశీర్వాదం అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.